అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కన్యారాశి వారికి సంబంధించిన 2026 జనవరి 23 శుక్రవారం, 24 శనివారం, 25 ఆదివారం, 26 సోమవారం రాశిఫలాలను. ఈ 4 రోజులు మీ జీవితంలో భావోద్వేగాలను కదిలించే సంఘటనలు, అంతరంగ ఆలోచనలు, దైవ సంకేతాలు మీకు స్పష్టంగా అనుభూతి కలిగించే రోజులుగా ఉండబోతున్నాయి. ఈ వీడియోను మీరు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? దయచేసి ఇది మీకోసం తయారుచేసిన వీడియో. దయచేసి ఇప్పుడే గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో షేర్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియో కింద ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. మీ జీవితంలో శుభఫలాలు త్వరగా ప్రవేశిస్తాయి. చివరి వరకు వీడియోను తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరిలో మీకోసం ప్రత్యేకమైన దైవ సందేశముంది. మీ భవిష్యత్తు కోసం, మీ నమ్మకానికి గోవిందా ఆస్ట్రో సేవ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. కన్యారాశివారు ఈ మధ్యకాలంలో చూపించిన సహనం సాధారణం కాదు. మీరు ఎంత మౌనంగా ఉన్నా, ఎంత ఓర్పుతో భరించినా లోపల మాత్రం తీవ్ర పోరాటం జరిగింది. చాలా సందర్భాల్లో మాట్లాడితే సమస్య పెరుగుతుందని తెలిసి మౌనంగా ఉండిపోయారు. అన్యాయం జరుగుతున్నా ఎదురు మాట్లాడకుండా భరించారు. ఇది మీ బలహీనత కాదు, మీ గొప్పతనం. ఈ 4 రోజులు మీ సహనానికి పరీక్ష కాదు, ఫలితం. ఇప్పటివరకు ఇంకెంత అని మీరు అడిగిన ప్రతి ప్రశ్నను దైవం విన్నాడు. కష్టాలు ఒక్కసారిగా వచ్చి మీపై పడలేదు. ఒక్కో బాధ, ఒక్కో నిరాశ మీను మెల్లగా లోపలనుంచి బలహీనంగా చేయాలని ప్రయత్నించింది. కాని మీరు విరగలేదు. అదే మీకిప్పుడు శక్తిగా మారబోతోంది. సహనమంటే ఓడిపోవడం కాదు. సహనమంటే సరైన సమయం వచ్చేవరకు ఎదురుచూడడం. ఇప్పుడు ఆ సమయం దగ్గర పడుతోంది. మీ జీవితం ఒక సరళమైన ప్రయాణం కాదు. ఒక్కసారిగా పైకి తీసుకెళ్లి మళ్లీ కింద పడేసిన సందర్భాలున్నాయి. నమ్మిన వ్యక్తులే దూరమైన సందర్భాలున్నాయి. మీరు ఎంతో ఆశపెట్టుకున్న అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోయాయి. ఒక దశలో మీరు ఇలా అనుకున్నారు, నేను నిజాయితీగా ఉన్నా ఎందుకిలా జరుగుతోంది? ఈ ప్రశ్న మీ మనస్సులో ఎన్నో రాత్రులు తిరిగింది. ఈ ఆటుపోట్లు యాదృచ్ఛికం కావు, మీ జీవితాన్ని శుద్ధి చేసే ప్రక్రియ. అవసరంలేని మనుషులు, అనవసరమైన బంధాలు, తప్పుదారి పట్టించే ఆలోచనలు, ఇవన్నీ మీ జీవితం నుంచి తొలగించేందుకే ఈ ఊగిసలాట. ఇప్పుడు మీరు పాత మీరు కాదు, బాధలు మిమ్మల్ని మార్చాయి, మరింత లోతైన ఆలోచన కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దాయి. కన్యారాశివారు అవమానాలను గొంతులో దిగమింగినవారు. బయట ఎవరికీ తెలియని విధంగా లోపల మాత్రం ఆ మాటలు, ఆ చూపులు, ఆ ప్రవర్తనలు మిమ్మల్ని బాధించాయి. మీ నిజాయితీని కొందరు బలహీనతగా చూశారు. మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకున్నారు. మీ మౌనాన్ని మీరు ఓడిపోయినట్టు అర్థం చేసుకున్నారు. కానీ నిజమేంటంటే, మీరు మౌనంగా ఉన్న ప్రతి క్షణం దైవం మీ పక్షాన నిలబడ్డాడు. ఈ అవమానాలు మీకు శాపం కాదు, మీ భవిష్యత్తు గౌరవానికి పునాది. ఇప్పుడు అదే సమాజం, అదే వ్యక్తులు మీ మాట వినే పరిస్థితి వస్తోంది. కాలం ఎప్పుడూ న్యాయం చేస్తుంది. కన్యారాశివారికి ఆ న్యాయం ఆలస్యంగా వచ్చినా గట్టిగానే వస్తుంది. కుటుంబంలో మీరు చాలా విషయాల్లో త్యాగం చేశారు. మీ బాధను పక్కన పెట్టి ఇతరుల శాంతి కోసం మౌనంగా ఉన్నారు. అది మీలో అంతర్గత ఒత్తిడిని పెంచింది. సమాజంలో కూడా మీ నిజ స్వభావాన్ని అర్థం చేసుకోనివారు మీపై తప్పు అభిప్రాయాలు ఏర్పరుచుకున్నారు. ఈ 4 రోజుల్లో ఒక మార్పు మొదలవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ అభిప్రాయాన్ని వినే పరిస్థితి వస్తుంది. విభేదాలు ఒక్కసారిగా పూర్తిగా పోవు, కానీ తగ్గుముఖం పడతాయి. మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఇకపై ప్రతీదీ భరించాల్సిన అవసరం లేదు. మీ స్థానం మీకు లభిస్తుంది. డబ్బు విషయంలో మీరు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. వచ్చిన ఆదాయం సరిపోని పరిస్థితులు, అప్పులు, పెండింగ్ చెల్లింపులు, ఆగిపోయిన పనులు, ఇవి మీ మనస్సును మరింత బరువెక్కించాయి. కొన్ని సందర్భాల్లో నేను ఎంత ప్రయత్నించినా ఎందుకు ముందుకు వెళ్లడం లేదు అనే నిరాశ కలిగింది. ఈ కష్టకాలం మీను వినయంగా చేసింది, డబ్బు విలువ నేర్పించింది. ఇప్పుడే ఆ పాఠానికి ఫలితం రావాల్సిన సమయం. ఈ 4 రోజులు ఆర్థికంగా పూర్తిగా మారిపోతాయని కాదు, కానీ మార్పుకు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. చిన్న అవకాశం, చిన్న ఆదాయం భవిష్యత్తులో పెద్ద వృద్ధికి బీజం వేస్తుంది. మీ కష్టాలు వృధా కాలేదు. ఇవి మీ జీవితంలో చివరి చీకటి దశ.
కన్యారాశివారికి ఈ 4 రోజులు ఒక మౌనమైన ఆరంభం లాంటివి. బయట పెద్ద మార్పులు కనిపించకపోయినా లోపల మాత్రం ఒక కొత్త శక్తి పనిచేయడం మొదలవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవం పంపించే సంకేతాల శ్రేణి, ప్రారంభం. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న బాధలు, నిరాశలు, ఒంటరితనం ఇవి అన్నీ ఒక దశ ముగింపు సూచనలు. ఈ సంకేతాలు ఒక్కసారిగా పెద్ద అద్భుతాల రూపంలో రావు. చాలా సున్నితంగా, చాలా మౌనంగా మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. మీరు ఒక్కసారిగా ఎక్కువగా ఆలోచించడం తగ్గినట్లు అనిపిస్తుంది. మనసు ఎక్కడో ఒకచోట ఆగినట్లుగా ఉంటుంది. ఇది సాధారణం కాదు, ఇది మార్పుకు ముందు వచ్చే నిశ్శబ్దం. మొదటి సంకేతం చాలామందికి గుర్తించలేనంత మెల్లగా వస్తుంది. ఏ కారణం లేకుండానే మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. గతంలో బాధపెట్టిన విషయాలు గుర్తొచ్చినా అదే స్థాయిలో బాధ కలగదు. మీరు ఒక్కసారిగా దైవం గురించి ఆలోచించడం ఎక్కువవుతుంది. పూజ చెయ్యాలనే తపన కలుగుతుంది. దేవాలయం చూసినప్పుడు మనసు కదులుతుంది. ఇది భయపడాల్సిన మార్పు కాదు, ఇది మీ ఆత్మశుద్ధి అవుతున్న సంకేతం. దైవంతో మీ సంబంధం బలపడుతున్న సూచన. ఇంతకాలం మీరు బయట ప్రపంచంతో పోరాడారు, ఇప్పుడు లోపల ప్రశాంతత మొదలవుతోంది. ఇది మీ జీవితంలో చాలా కీలకమైన మార్పు. ఈ దశలో మీరు చిన్న విషయాల్లో ఆనందం పొందడం ప్రారంభిస్తారు. ఎవరైనా చెప్పిన ఒక మాట లేదా ఒక సంఘటన మీ మనస్సును హాయిగా మార్చేస్తుంది. గతంలో మీరు పెద్ద ఆనందాల కోసం ఎదురుచూశారు, ఇప్పుడు చిన్న ఆనందాలే మీకు బలమిస్తాయి. ఇది మీ ఆలోచనల స్థాయి మారుతున్న సంకేతం. కొన్ని సందర్భాల్లో ఇది యాదృచ్ఛికమా అని అనిపిస్తుంది, కాని అది యాదృచ్ఛికం కాదు, అది దైవం చూపించే చిన్న అద్భుతం. ఈ చిన్న ఆనందాలు మీకొక సందేశమిస్తాయి. మీరు ఒంటరిగా లేరు, మీ ప్రయాణం గమనించబడుతోంది. ఈ సంకేతం చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు సాయం ఆశించని వ్యక్తి నుంచే సాయం లభిస్తుంది, లేదా చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి ఒక్కసారిగా మీ జీవితంలోకి వస్తాడు. ఈ సాయం డబ్బు రూపంలో కాకపోవచ్చు, ఒక సలహా కావచ్చు, ఒక మార్గదర్శనం కావచ్చు, లేదా మీకు ధైర్యమిచ్చే మాట కావచ్చు. ఈ దశలో మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అన్ని తలుపులు మూసుకుపోలేదు, ఇప్పటికీ దారి ఉంది. ఇది దైవమిచ్చే భరోసా, మీ ప్రయాణం ఇక్కటితో ముగియదు అనే సంకేతం. ఇది చాలా నెమ్మదిగా జరిగే మార్పు. ఒక్కసారిగా అన్నీ సరిదిద్దబడవు, కాని ఒక దిశ మారుతుంది. ఆగిపోయిన పని మళ్లీ కదలడం మొదలవుతుంది. ముందు అసాధ్యం అనిపించిన విషయం ఇప్పుడు సాధ్యంగా అనిపిస్తుంది. మీ ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది. నిరాశ స్థానంలో ఆశ పుడుతుంది, భయం స్థానంలో ధైర్యం వస్తుంది. ఇది మీ జీవితంలో నిజమైన మలుపు మొదలయ్యే దశ. కన్యారాశివారికి ఇది చాలా కీలకమైన దశ. ఇప్పటివరకు వచ్చిన 4 సంకేతాల తర్వాత ఇప్పుడు 5వ సంకేతం మొదలవుతోంది. ఈ సంకేతమంటే మీ జీవితంలో కొత్త కాలానికి ద్వారం తెరుచుకోవడం. ఇది ఒక్కసారిగా సంపద లేదా గొప్ప విజయంగా కనిపించకపోవచ్చు, కాని మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు మారిపోతాయి. మీకు ఇకపై తప్పుదారులు ఆకర్షించవు, తప్పు మనుషులు దగ్గరికి రారు. మీకు ఏది మంచిదో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ బంగారు కాలం మీరు ఇంతకాలం భరించిన ప్రతి బాధకు ప్రతిఫలంగా వస్తోంది. ఇది పూర్తిగా అదృష్టం కాదు, ఇది మీ ప్రార్థనల ఫలితం, మీ ఓర్పు ఫలితం. భగవంతుడు ఒక్కసారిగా వచ్చి అన్నీ మార్చడు, మీరు మారేలా పరిస్థితులను సృష్టిస్తాడు. ఈ దశలో మీరు మీ గురించి కొత్తగా తెలుసుకుంటారు. మీ సామర్థ్యంపై నమ్మకం పెరుగుతుంది. ఇంతకాలం భయపడిన నిర్ణయాలు ఇప్పుడు ధైర్యంగా తీసుకుంటారు. ఇది మీ జీవితంలో అంతర్గత పునర్జన్మలాంటిది. కన్యారాశివారు ఎప్పుడూ ఇతరుల అవసరాలను ముందు పెట్టారు. ఇప్పుడు మీరు మీ జీవితాన్ని మీకోసమే చూసుకోవడం మొదలుపెడతారు. మీకు నచ్చని విషయాలకు ఇకపై మౌనంగా అంగీకరించరు. మీకు విలువ ఇచ్చేవారినే మీ జీవితంలో ఉంచుకుంటారు. ఈ మార్పు కొందరికి కఠినంగా అనిపించవచ్చు, కాని ఇది మీ వ్యక్తిగత స్థిరత్వానికి అవసరం. మీ మనసు క్రమంగా భారం తగ్గించుకుంటుంది. ప్రేమ విషయంలో కన్యారాశివారు చాలా నిజాయితీగా ఉంటారు, కాని అదే నిజాయితీ కొన్నిసార్లు సమస్యలకు కారణమైంది. ఈ కాలంలో మాట్లాడని విషయాలు మాట్లాడతారు, అర్థంకాని సందేహాలు స్పష్టతకు వస్తాయి. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం వచ్చే సూచనలు ఉన్నాయి. అది నెమ్మదిగా పెరిగే సంబంధం.
ఆధారంతో నమ్మకంతో ముందుకు సాగుతుంది. ఈ దశలో ప్రేమ అంటే భావోద్వేగాల కంటే అర్థం చేసుకోవడమే ఎక్కువగా ఉంటుంది. వివాహ జీవితం విషయంలో ఈ కాలం చాలా సున్నితమైనది. గతంలో పేరుకుపోయిన చిన్న చిన్న అపార్థాలు ఇప్పుడు బయటకు వస్తాయి. ఇవి గొడవలకు కారణం కావచ్చు లేదా పరిష్కారానికి మార్గం కావచ్చు. ఇది మీ చేతుల్లోనే ఉంటుంది. నిజాయితీగా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. మౌనం పాటిస్తే దూరం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ 4 రోజులు మీ వివాహ జీవితానికి కొత్త దిశ చూపించే రోజులుగా ఉంటాయి. ఈ 4 రోజుల్లో కన్యారాశిపై ముఖ్యంగా బుధుడు, గురువు, శనిగ్రహాల ప్రభావం స్పష్టంగా పనిచేస్తుంది. బుధుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల మీ ఆలోచనలు, నిర్ణయాలు, మాటలు చాలా ప్రభావవంతంగా మారతాయి. ఇంతకాలం మీరు అనుకున్నది ఒకటి, జరిగినది మరొకటి. ఇప్పుడు మాత్రం మీ ఆలోచనలు, కార్యాచరణ ఒకే దిశలో కదలడం మొదలవుతుంది. శని ప్రభావం ఇప్పటివరకు మీ జీవితాన్ని కఠినంగా పరీక్షించింది. బాధ్యతలు పెరిగాయి, ఫలితాలు ఆలస్యమయ్యాయి. కాని ఈ దశలో శని మీపై శిక్ష విధించడం కాదు, మీరు నేర్చుకున్న పాఠాలను పరీక్షించడం మాత్రమే. గురువు అనుకూల దృష్టి వల్ల మీ జీవితంలో మార్గదర్శనం లభించే అవకాశాలు ఉన్నాయి. సరైన సలహా, సరైన వ్యక్తి, సరైన అవకాశం, ఈ మూడింటిలో ఏదో ఒకటి మీకు దారి చూపుతుంది. గ్రహాల సమ్మేళనం సూచించేది ఒకటే. ఇది కష్టాల దశ ముగింపు కాదు, కాని కష్టాలకు కారణమైన తప్పు నిర్ణయాల ముగింపు. విద్యార్థుల కోసం ఈ కాలం చాలా కీలకం. ఇంతకాలం చదువుపై ఆసక్తి తగ్గినవారు లేదా ఏకాగ్రత లేక ఇబ్బంది పడ్డవారు ఇప్పుడు మళ్లీ దృష్టి కేంద్రీకరించే శక్తిని పొందుతారు. పరీక్షలు, ఫలితాలు, ఇంటర్వ్యూలు, ఈ విషయాల్లో ఒత్తిడి తగ్గుతుంది. మీరు అనుకున్నంత చెడుగా పరిస్థితులు లేవని అర్థమవుతుంది. చదువు మధ్యలో ఆపేసిన వారికి మళ్లీ మొదలుపెట్టాలని ఆలోచన వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ భవిష్యత్తుకు అవసరమైన మార్పు. తల్లిదండ్రుల సహకారం లేదా గురువుల ప్రోత్సాహం ఈ సమయంలో కీలకంగా మారుతుంది. విద్యా విషయంలో మీరు ఆలస్యం చేసిన అవకాశం పూర్తిగా పోయినట్టే కాదు. ఉద్యోగంలో ఉన్న కన్యారాశివారు ఇటీవల తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. పని ఎక్కువ, గుర్తింపు తక్కువ, లేదా అన్యాయం జరుగుతోందనే భావన. ఈ కాలంలో మీ పని విలువ కనిపించటం మొదలవుతుంది. మాటల ద్వారా కాదు, మీ పనితనం ద్వారానే గుర్తింపు వస్తుంది. ఉద్యోగ మార్పు ఆలోచనలో ఉన్నవారికి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయమిది. త్వరపాటు నిర్ణయాలు మంచివి కావు. సహోద్యోగులతో విభేదాలు ఉన్నవారు ఈ 4 రోజుల్లో కొంత సమతుల్యతను పొందుతారు. అందరూ మారుతారు అని కాదు, కానీ మీరు పరిస్థితిని ఎలా హ్యాండిల్ చెయ్యాలో నేర్చుకుంటారు. ఇది ఉద్యోగంలో స్థిరత్వం వైపు తీసుకెళ్లే దశ. ఆర్థికంగా ఈ దశ పూర్తిగా మారిపోయిందని అనిపించకపోవచ్చు, కానీ మార్పు మొదలయ్యింది అనే సంకేతాలు మాత్రం స్పష్టంగా ఉంటాయి. చిన్న ఆదాయం లేదా అదనపు మార్గం మీ మనస్సుకు ధైర్యం ఇస్తుంది. ఇప్పటివరకు మీరు డబ్బు కోసం కష్టపడ్డారు, ఇప్పుడు డబ్బు నిర్వహణ నేర్చుకుంటారు. అనవసర ఖర్చులు తగ్గుతాయి, పొదుపు మీద ఆలోచన వస్తుంది. ఇది భవిష్యత్తు స్థిరత్వానికి చాలా ముఖ్యమైన దశ. అప్పులు ఉన్నవారికి ఒక్కసారిగా తీరకపోయినా దారి కనిపిస్తుంది. ఈ కాలంలో ప్రమాదకర పెట్టుబడులు లేదా ఎవరి మాట విని తీసుకునే ఆర్థిక నిర్ణయాలు తప్పించుకోవాలి. ఈ పరిహారాలు మీ జీవితాన్ని మంత్రంలా మార్చవు, కానీ మీ మనస్సును స్థిరపరుస్తాయి. అదే అసలైన మార్పుకు మూలం. ప్రతిరోజూ ఉదయం స్నానం తర్వాత ఒక్క దీపం వెలిగించి కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చోండి. సోమవారం పార్వతీదేవిని స్మరించండి. పసుపు లేదా తెల్ల పువ్వులు సమర్పించండి. గురువారం పసుపు దానం చేయడం లేదా గురువు స్మరణ చేయడం మంచిది. ప్రతిరోజు కనీసం ఒక్కసారి ఈ మంత్రాన్ని జపించండి. ఓం పార్వత్యై నమః. ఈ మంత్రం మీ మనస్సులోని భయాన్ని తగ్గిస్తుంది, మీ జీవితంలో శాంతిని పెంచుతుంది. మెల్లగా కానీ స్థిరంగా మీ భవిష్యత్తును కొత్త దిశలో నడిపిస్తుంది. కన్యారాశివారి జీవితంలో పి అక్షరంతో మొదలయ్యే పేరు కలిగిన వ్యక్తి ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి మీ జీవితంలోకి యాదృచ్ఛికంగా వచ్చినవాడు కాదు. మీరు ఎదుర్కొన్న పరిస్థితులు, మీ ఆలోచనలు, మీ అంతర్గత అవసరాలు అన్నింటికీ అనుసంధానంగా ఈ వ్యక్తి ప్రవేశం జరుగుతుంది. ఈ వ్యక్తి మొదట్లో మీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు, మాటల్లో కొంచెం కఠినంగా కనిపించవచ్చు, కానీ లోపల మాత్రం బాధ్యత, నిజాయితీ, కర్తవ్యబద్ధత ఎక్కువగా ఉంటుంది. మీరు జీవితంలో ఎదుర్కొన్న గందగోళ సమయంలో ఈ వ్యక్తి ఇచ్చే మాటలు, సలహాలు మీకు దారి చూపించే శక్తిగా మారుతాయి.
మీరు భావోద్వేగంగా బలహీనంగా ఉన్న సమయంలో, అందరూ మీ బాధను అర్థం చేసుకోలేని దశలో ఈ పి అక్షర వ్యక్తి మాత్రం మీ పరిస్థితిని లోతుగా అర్థం చేసుకుంటాడు. మీ గురించి తీర్పు చెప్పకుండా మీలోని సామర్థ్యాన్ని గుర్తుచేసే వ్యక్తిగా ఉంటాడు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే ఉద్దేశ్యం 3 విధాలుగా ఉండే అవకాశముంది. మొదటిది మార్గదర్శకం. మీరు తీసుకోలేని నిర్ణయాన్ని తీసుకునే ధైర్యాన్ని ఈ వ్యక్తి మీలో నింపుతాడు. మీరు ఆగిపోయిన చోట నుంచి ముందుకు నడిపించే మాటలు చెబుతాడు. కొన్నిసార్లు కఠినంగా అనిపించినా ఆ మాటల వెనుక మీ మంచే ఉంటుంది. రెండవది భావోద్వేగ స్థిరత్వం. మీరు ఎక్కువగా ఆలోచించే స్వభావం కలవారు. చిన్న విషయానికే మనసులో భారంగా మోస్తారు. ఈ పి అక్షర వ్యక్తి మీకు భావోద్వేగ సమతుల్యత నేర్పిస్తాడు. ప్రతి సమస్యను గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదని మీకు అర్థమయ్యేలా చేస్తాడు. మూడవది పరీక్ష. ఈ వ్యక్తి ద్వారా దైవం మీను పరీక్షించే అవకాశమూ ఉంది. మీరు నిజంగా మారిపోయారా లేదా అన్నది చూడడానికి ఈ వ్యక్తి జీవితంలోకి వస్తాడు. మీరు పాత తప్పులను మళ్లీ చేస్తారా లేదా కొత్తగా ఆలోచిస్తారా అన్నది ఈ సంబంధం ద్వారా స్పష్టమవుతుంది. ప్రేమ సంబంధం విషయంలో ఈ పి అక్షర వ్యక్తి పాత్ర చాలా సున్నితమైనది. మీరు ఒంటరిగా ఉన్నవారైతే ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో కొత్త భావోద్వేగం మొదలయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఇది వేగంగా జరిగే ప్రేమ కాదు, నెమ్మదిగా నమ్మకంతో పెరిగే సంబంధం. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి ఈ వ్యక్తి ఒక మలుపు తీసుకొస్తాడు. మీ ప్రస్తుత సంబంధాన్ని మరింత బలంగా చేయవచ్చు లేదా నిజం చూపించి తప్పుదారిలో ఉంటే బయటకు తీసుకురావచ్చు. ఈ వ్యక్తి మాటలు కొన్నిసార్లు బాధ కలిగించినా అవి మీ క్షేమం కోసమే. వివాహ జీవితంలో ఈ పి అక్షర వ్యక్తి జోక్యం ప్రత్యక్షంగా కాకపోయినా సలహా రూపంలో ఉండే అవకాశముంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిడి, నిర్ణయాల విషయంలో ఈ వ్యక్తి మాటకు బరువు ఉంటుంది. ముఖ్యంగా పెద్దవారైతే వారి మాటలు వినడం మీకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో ఈ వ్యక్తి మీకు ఒక అవకాశం చూపించవచ్చు. మీరు ఊహించని దారి, కొత్త ఆలోచన లేదా ఆగిపోయిన పనికి పరిష్కారం ఈ వ్యక్తి ద్వారా లభిస్తుంది. కానీ ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం. భావోద్వేగంతో కాకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఈ వ్యక్తితో మీకు వచ్చే ప్రధాన పాఠం ఏమిటంటే, అందరినీ సంతోషపెట్టాల్సిన అవసరం లేదు. మీకు సరైనది ఏదో తెలుసుకుని దానికి కట్టుబడి ఉండడం నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తితో దూరం ఏర్పడే అవకాశమూ ఉంది. అది శాశ్వత విరహం కాదు. అవసరమైన పాఠం పూర్తయ్యాక దైవం దూరం చేస్తాడు లేదా కొత్త రూపంలో మళ్లీ కలిపే అవకాశమూ ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే పి అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో సుఖం మాత్రమే కాదు, మార్పును కూడా తీసుకువచ్చే వ్యక్తి. ఈ వ్యక్తి ద్వారా మీరు మీ బలాన్ని గుర్తిస్తారు, మీ బలహీనతలను అంగీకరించడం నేర్చుకుంటారు, మీ భవిష్యత్తు దిశ స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఈ వ్యక్తి వచ్చినప్పుడు భయపడవద్దు, అతి ఆశలు పెట్టుకోవద్దు. సహజంగా, జాగ్రత్తగా, నిజాయితీగా వ్యవహరించండి. అప్పుడు ఈ సంబంధం మీ జీవితానికి వరంగా మారుతుంది. ఈ రోజు చెప్పిన విషయాలు మీ మనస్సును తాకాయి అనుకుంటే, మీ జీవితంతో ఏదైనా కలిసొచ్చింది అనిపిస్తే దయచేసి ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు ఇలాంటి మార్గదర్శనం అవసరమైన ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే గోవిందా ఆస్ట్రో సేవాను సబ్స్క్రైబ్ చేయండి. మీ భవిష్యత్తుకు దైవ మార్గదర్శకంగా మేము ఎప్పుడూ మీతోనే ఉంటాం. మీ నమ్మకం, మీ ఆదరణే మాకు ఇచ్చే నిజమైన ఆశీర్వాదం. ఈ వీడియో కింద ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, సుఖం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అప్పటివరకు దైవకృప మీపై ఎల్లప్పుడూ ఉండాలి. ధన్యవాదాలు. గోవిందా ఆస్ట్రో సేవ.